హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ బైట్స్. నా పేరు శ్రీహారిక. ఈరోజు మనం పండిపోయిన దొండకాయలతో వెరైటీగా కొబ్బరికాయ వేసుకొని పచ్చడి చేసుకుందామండి. ఎంత యమ్మీగా ఉంటుందంటే చూస్తే నోరు ఊరాల్సిందే. దొండకాయ పచ్చడి చేసుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసుకుందాం. దొండకాయలు అండి, ఒక 1/2 kg తీసుకున్నాను దొండకాయలు. కొద్దిగా ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర, పచ్చిమిరపకాయలు ఒక 8 తీసుకున్నానండి. ఎండుమిరపకాయలు ఒక 2 తీసుకున్నాను, కొత్తిమీర, టమాటీలు మీడియం సైజ్ ఒక 3 తీసుకున్నాను, చిన్న సైజ్ చింతపండు కొంచెం వాటర్లో నానపెట్టుకున్నాను, కొబ్బరి ముక్కలు చూడండి. ఇది పోపుల కోసం ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు అండి. కరివేపాకు మనం మగ్గేటప్పుడు వేస్తాము, ప్లస్ తాలింపుకి ఉంచుకుందాం కొంచెం. అలాగే ధనియాల పౌడర్ అండి. ఈ గరిటెతో నేను 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి తీసుకున్నాను. ఆయిల్ ఒక 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకోండి. సాల్ట్ అండి, సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. చూసుకున్నారు కదండి ఇంగ్రీడియంట్స్ అన్నీ. ఇప్పుడు తయారీ విధానం చూసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోండి. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకున్నాం కదండి. ఇప్పుడు జీలకర్ర, కొంచెం మినపప్పు వేసుకుందామండి. ఇందులో పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు వేసేసుకుందామండి. వేసేసుకొని 1 నిమిషం మూత పెట్టుకుందాం. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూసుకుందామండి. పచ్చిమిరపకాయలు వేసుకున్న తర్వాత ఇప్పుడు కరివేపాకు వేసుకోండి. కరివేపాకు వేసుకున్న తర్వాత 1 నిమిషం మూత పెట్టుకోండి. ఇప్పుడు ఒకసారి మూత తీసి దొండకాయలు కూడా వేసేసుకుందామండి. కరివేపాకు బాగా మగ్గింది. ఈ టైంలో దొండకాయలు కూడా యాడ్ చేసేసుకోండి. దొండకాయలు యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలపండి. బాగా కలిపిన తర్వాత మూత పెట్టేసుకోండి. ఒకసారి మూత తీసి చూసుకుందామండి. బాగా మగ్గింది కదండి. ఒకసారి కలుపుకుందాం. ఈ టైంలో ఇందులో టమాటోస్, కొత్తిమీర, అలాగే చింతపండు, ధనియాల పొడి, ఉప్పు కూడా వేసేసుకోండి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. కలుపుకొని మూత పెట్టేసుకోండి. ఒకసారి మూత తీసి చూసుకుందామండి. టమాటీలు వేసేసుకున్నాం కదా, మూత తీసి ఒకసారి చూసుకుందాం టమాటీలు మగ్గినాయో లేదో. బాగా మగ్గిపోయాయండి టమాటీలు చూడండి. కొబ్బరి ముక్కలు యాడ్ చేసుకుందాం. కొబ్బరి ముక్కలు యాడ్ చేసుకొని ఒకసారి ఇలా కలియబెట్టేసుకొని మూత పెట్టేసుకోండి. ఒక్కసారి మూత తీసి చూసుకుందాం. వావ్, చూడండి బాగా మగ్గిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మిక్సీ పట్టేసుకుందామండి. చల్లారిపోయిన తర్వాత మిక్సీ పట్టుకో. చూడండి పోపుల కోసం నేను పోపులు వేసుకోవడానికి ఆయిల్ వేసేసాను. ఇప్పుడు పోపు పెట్టేసుకుందాం. మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసేసుకున్నానండి. ఇప్పుడు కరివేపాకు, పోపు దాని మీద వేసేసుకుందామండి. ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి నేను పోపు పెట్టేసుకున్నాను. చాలా బాగుంది ఫ్రెండ్స్, చాలా యమ్మీగా ఉంది. సో డెఫినెట్గా ట్రై చేయండి. అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.